విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామ. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్యకారణ జన్మ. ఎంత పుణ్యం చేసుకుందో వెండి తెర నిను కనగా, ఎంత కీర్తి పొందెనేమో పాత్రలే నీ కలతో. రఘుకుల రాముడు నీవే, గోకుల కృష్ణుడు నీవే, హరుడు శ్రీహరుడు అన్నీ నీవేగా. సూర్య చంద్రాదుల తేజం విశ్వవిఖ్యాతుని రూపం, అన్నిటా తానై నిండిన ఆకాశం. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామ. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్యకారణ జన్మ. కష్టజీవుల కంటి మత్తల్లో నుంచి అన్నాస్తుల అక్కండలలో నుంచి పుట్టింది ఈ కరుణే. వజ్రాలు వెలిసినట్టు ఆ నవ్వు వెలుగు చూడు, ఒళ్ళంత కళ్ళు చాలవే. బంగారు కొండలాంటి ఆమెని ఛాయ చూస్తే పండు కొట్టలేవులే. తెలుగోడి పౌరుషాన్ని తన భుజము కెత్తుకున్న దమ్మున్న మారాజులే. మన మీద దిద్ది ఉన్న మదరాసి అన్నమాట ఉద్యమించి తుడిచివేసలే. తెలుగు జాతంటే ఏంటో అస్తినకు తెలిసేలాగా యుద్ధమే చేసిన వాడే రామన్నా. ఒక్కడే ఒక సైన్యంగా ఆత్మగౌరవ బుద్ధి అంటూ తెలుగు తన రాతను మార్చెను సారనిగా. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామ. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్యకారణ జన్మ. రామన్న రాజ్యమంటే ఇంతాగే ఉంటదంటూ చేతల్లో చేసి చూపెనే. ఏదోటి ప్రాణమైన వరిపువ్వ తీపి ఏంటో తెలుగోడి నోటికిచ్చెనే. మన అన్న చెల్లి మధ్య చెరి సగము ఆస్తి అంటూ చట్టాన్ని తీసుకొచ్చనే. క్యాన్సర్ తో ప్రాణమాగే ఊపిరినే ఆదుకోగా బసవతారకాన్ని తెచ్చనే. ప్రజలు తన దేవుళ్ళంటూ అలికిన వీరుడు అంటనే, తెలుగు జాతంటే తారక రామన్నే. గుండెలో మన తెలుగోడిని దాచిన మహనీయుడులే, ఎంత అని పొగిడిన చాలదు తన చరితం. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామ. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్యకారణ జన్మ. గౌరవనీయులు బోడే ప్రసాద్ గారి సారథ్యంలో ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ జరుగుతుంది. జోహార్ జోహార్ లాలే. తెలుగు యువతకు అభినందనం, తెలుగు మహాత్మ అభివాదనం, తెలుగు జాతికి శుభాభ్యం. హరిజన గిరిజన దళిత వర్గాలు ఊళ్ళల్లో అడవుల్లో గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని తిట్టలేక రాజకీయం కష్టమై
కోరు విధానమై ఆంధ్ర గుండె యుగాలు మారినా తరాలు మారినా కొంతమంది వ్యక్తుల్ని మర్చిపోలేం. అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎక్కడ తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూ ఉంటుందో అన్న నందమూరి తారక రామారావు గారి ఆత్మ అక్కడే సంచరిస్తూ ఉంటుంది. మనందరి మధ్యలోనే ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల కళ ఈ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలనేది ఎన్నో సంవత్సరాలుగా మీ అందరికీ తెలిసిందే. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. అలాగే ఈ రోజు ప్రారంభోత్సవానికి ఇక్కడికి ఆహ్వానించిన
గ్రామ కమిటీ అధ్యక్షులు ఈడే కోటేశ్వరరావు గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అధ్యక్ష పదవి చేపట్టిన ఈ 10 రోజుల్లో మొట్టమొదటి అన్నగారి విగ్రహానికి మరి ప్రారంభోత్సవానికి పాల్గొనడానికి అదృష్టం కల్పించినందుకు మీ అందరికీ ముఖ్యంగా మా అన్న గురుమూర్తి తరఫున మీ అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మరి పొద్దుటూరు గ్రామంలో ఎన్టీ రామారావు గారి విగ్రహ స్థాపనకి ఎంతో సహకారం అందించిన మన తుమ్మలపల్లి హరికృష్ణ గారు, అలాగే మరొక సోదరిమణి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మరి నెరుసు రాజ్యలక్ష్మి గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు జంపాన వెంకటేశ్వరరావు గారు, ఉయ్యూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్ గారు, మళ్ళొక జిల్లా పార్టీ సెక్రటరీ గారు బొత్తుల కామేశ్వరరావు గారు, అలాగే ముప్పా రాజా గారు, వెంకపాడు ఉప సర్పంచ్ చిరంజీవి గారు, బొర్రా వెంకట్ గారు, మన సంగపు రంగారావు గారు, పీతా గోపీచంద్ గారు, సొంటి శివరామకృష్ణ ప్రసాద్ గారు, మన సర్పంచ్ గారి పేరు చెప్పారా, మన పొద్దుటూరు గ్రామ సర్పంచ్ శివనాగలక్ష్మి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అన్న ఎన్టీ రామారావు గారంటే ఒక ప్రభంజనం. నేను తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నాకు 16 సంవత్సరాలు. అప్పుడు ఎన్టీ రామారావు గారు చైతన్య రథం పైన వస్తా ఉన్నారు అని అంటే, ఈ రోజు సాయంత్రం మన రోడ్డు మీదకి వస్తున్నారు అని అంటే 2 రోజుల తర్వాత ఆయన చైతన్య రథం పైన అక్కడికి చేరుకునేవాళ్ళు. అంటే ఏ గ్రామంలో చూసినా అంత ప్రజాదరణ ఉండి ఈ రోజు రావాల్సిన కార్యక్రమం 2 రోజుల తర్వాత ఆయన వచ్చి పాల్గొనే అంత జనాదరణ ఉండేది. యుగాలు మారినా, తరాలు మారినా కొంతమంది వ్యక్తుల్ని మర్చిపోలేము. అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎక్కడ తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంటుందో అన్న నందమూరి తారక రామారావు గారి ఆత్మ అక్కడే సంచరిస్తూ ఉంటుంది. మనందరి మధ్యలోనే ఉన్నారు. ఎన్నో సంవత్సరాల కళ ఈ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలనేది ఎన్నో సంవత్సరాలుగా మీ అందరికీ తెలిసిందే.